హాయ్ అండి. బయట మార్కెట్‌లో మనం క్రీమ్స్ వాడడం కన్నా, ఇలా ఒకసారి ఇంట్లో క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. పైగా మనకి డబ్బు కూడా ఆదా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండవు. నేచురల్ పద్ధతిలోనే మనం ఈ క్రీమ్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మనం చూసేద్దాం. మనకి కావాల్సిన ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి కావాల్సినవి బాదము, అలాగే రైస్ అండి. ఈ 2 కూడా మనం ఇలా సోక్ చేసుకోవాలి. ఒక 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. చూసారుగా మనకి పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి. రైస్ అలాగే బాదం ఈ 2 కూడా మనం రోజ్ వాటర్ కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా పేస్ట్‌లా చేసుకున్న ఈ పేస్ట్‌ని మనం ఫేస్ ప్యాక్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏంటంటే క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. రెగ్యులర్‌గా డే క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం రాసుకోవడం కోసం. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో క్రీమ్ కావాలనుకుంటున్నామో అన్ని స్పూన్‌లయితే మనం ఈ పేస్ట్‌నయితే వేసుకోవాలండి. నేనిక్కడైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక 2 స్పూన్‌లు అలోవెరా జెల్ అయితే వేసుకోవాలండి. అలోవెరా జెల్ వల్ల ఏంటంటే మన స్కిన్ మాయిశ్చరైజింగ్‌గా ఉంచుతుంది. అలాగే ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కోకోనట్ కూడా వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. లేదనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్‌కి బదులుగా విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉంటాయి కదండీ! అవి ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇలా రెడీ అయిన ఈ క్రీమ్‌ని మనం ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు బయటే ఉంచుకోవాలి. 1 వీక్ తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డైలీ కొంచెం తీసుకొని అప్లై చేసుకొని పడుకోవాలి. పడుకునే ముందు అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. అలాగే గ్లోయింగ్‌గా కూడా ఉంటుందండి. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎవరికైనా వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుని మనం బాటిల్‌లో మన హ్యాండ్ బ్యాగ్స్‌లో కూడా మనం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడే మనం దీన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. టెక్స్చర్ అనేది ఎంత బావుందో. చాలా లైట్‌గా ఉంటుందండి. జిగురు జిగురుగా అలా ఏముండదు. వెంటనే అబ్జర్వ్ అయిపోతుందనమాట స్కిన్‌లోని. చూసారు కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.